ఇంతవరకు మనం దీని గురించి చెప్పుకున్నాం. ఈజ్, యామ్, ఆర్, హ్యాజ్, హ్యావ్, డస్, డు, ఈ మూడు మనం ఎలా వాడుకుంటామని చెప్పుకున్నాం. అండ్ while we were learning these and the usage of these words, we call them as the main thread to combine the words. If this main thread is not there, the combination is not a combination. The garland is not a garland at all. So now, so also the words, there are other words also there, without which we cannot imagine to form the garland. To knit the garland, we cannot imagine, we cannot do it. And what are they? Go, eat, sleep, think, remember, run, speak, and like. ఇవేనా? ఇన్నే ఉన్నాయా? There are many, lakhs of words. ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో ఉన్నాయి. కొన్ని నేను ఇక్కడ ఎగ్జాంపుల్గా రాశాను. A few words I have written. Those which you know. Remember word, you know it. Think word, you know it. Sleep word, you know it. Eat word, every day we do it. Without doing that, yes, we cannot survive. So go, we have to go somewhere, we will be going. And again, run, right? And like, speak. These are all the words which we know. But what are these words? How these words can be put into garland? అంటే మాటల సమాహారం ఎట్లా తయారు చేయాలి మనకి తెలుసును, ఈ వర్డ్స్ తెలుసును, కానీ ఎంత తెలుసో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనకి ఇది గో అనగానే మనం చెప్పేస్తాం, వెంటనే చెప్పేస్తాం అది క్రియ సార్, వెర్బ్ సార్ అని చెప్పేసుకుంటాం. రైట్? అగ్రీడ్, ఇట్ ఈస్ ఎ వెర్బ్ ఓన్లీ. వితౌట్ దిస్ ఎ వర్డ్ కెనాట్ బి, ఎ సెంటెన్స్ కెనాట్ బి ఫార్మ్డ్. దిస్ ఆల్సో వీ నో ఇట్. కానీ ఇక్కడ రాసిన 8లో ఎన్ని ప్రకారాల వెర్బ్స్ ఉన్నాయి? దట్ ఈస్ ద మెయిన్ థింగ్ వాట్ వీఆర్ టు లెర్న్ టుడే. మళ్ళీ ఒక్కసారి ఇక్కడ గో, ఈట్, స్లీప్, థింక్, రిమెంబర్, రన్, స్పీక్, లైక్. 8 words రాశాను. 8 కూడా మీరు వెర్బ్స్ అని చెప్పారు. ఐ డూ అగ్రీ విత్ ఇట్, వెరీ గుడ్. బట్ హౌ మచ్ డూ వీ నో అబౌట్ దీస్ వెర్బ్స్? హౌ మచ్ ఈచ్ ఆఫ్ ది వెర్బ్ కెన్ బి యూజ్డ్? టు వాట్ ఎక్స్టెంట్ ఇట్ కెన్ బి యూజ్డ్? ఇఫ్ ఎట్ ఆల్ వీ వాంట్ టు సీ టు 8, I think we knew very little about this. Very little. We అన్నాను అంటే I too know very little about this only. And I am not the master in it. Go, G-O, go. And it is a word of 2 letters. Very good. And next, it indicates the action. That is also very good. And it indicates the present action. Very nice. Past tense of it is went. W-E-N-T. Abo, very good. చాలా వచ్చింది ఇతనికి. తర్వాత గో, వెంట్, గాన్ అనుకుంటాము. G-O-N-E. అబ్బా చాలా బాగుంది. ఈ 3 బాగున్నాయి. ఇంతేనా తిరిగి ఉంది హిస్టరీ? If we ask history about this go, is that all? No. There are certainly much more about this history. And so I have written this. Right? అంటే మనకి హిస్టరీ అంటే దీనికి ఈ గో అనే వర్డ్కి మనకు ఎంత తెలుసు? ఈట్, మనం ఈటేస్తాం, తినేస్తాం. కానీ ఈ ఈట్ అనే వర్డ్ ఎట్లా వచ్చింది, ఎంత ఈ వర్డ్ని మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చును, ఎంత ఎక్స్పాండ్ చేసి ఎన్ని మోడ్లుగా రాసుకోవచ్చును, అది మనకి ఏమాత్రం తెలుసునా? అలాగే స్లీప్, ఎస్ పడుకుంటాం, బాగుంది. అలాగే థింక్, ఆలోచిస్తాం, అది బాగానే ఉంది. రిమెంబర్, జ్ఞాపకం చేసుకుంటాం. రైట్? రిమెంబర్, ఐ రిమెంబర్ అనుకుంటాం. తర్వాత రన్ అనుకుంటాం. ఎస్, అందరూ పరిగెడుతూనే ఉంటారు. తెల్లవారు లేచేసరికి వంట వండడానికి ఆడవాళ్ళు పరిగెడతారు, స్కూల్కి పిల్లలు పరిగెడతారు, ఆఫీస్కి పెద్దవాళ్ళు పరిగెడతారు, అందరూ పరిగెడతారు. రన్, బాగానే ఉంది. స్పీక్, అన్లెస్ వీ స్పీక్ పీపుల్ విల్ నాట్ బి నోయింగ్ వాట్ యు ఆర్. సో దట్ ఈస్ అ వెరీ మెయిన్ క్యారెక్టర్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్, స్పీక్ అన్నది. ఆ స్పీక్ అన్నది మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం. ఆ స్పీక్ కూడా మనకి తెలియదు, ఎంత స్పీక్ చేయాలి, ఎంత స్పీక్ చేయకూడదు, వీ డు నాట్ నో. సో దట్ ఈస్ అ స్పీక్. అండ్ అగైన్ లైక్, ఐ లైక్ ఇట్. రైట్? సో దీని గురించి కూడా మనం ఇవాళ ఇక్కడ యాక్షన్ వర్సెస్ నాన్ యాక్షన్ అని రాశాను. అంటే ఈ యాక్షన్ ఏమిటి, ఈ నాన్ యాక్షన్ ఏమిటి, ఇది కొంచెం మనం అనలైజ్ చేసుకుంటే ఈ దీంట్లో మనకి ఏమాత్రం జ్ఞానం ఉన్నది, మనకి ఏమాత్రం తెలుసును, ఎట్లా ఉపయోగించుకుంటాం, ఎన్ని మోడులుగా ఉపయోగించుకుంటాం, ఎన్ని విధాలుగా ఉపయోగించుకుంటాం అన్నది ఇప్పుడు దీని గురించి చెప్పుకుంటాం. గో, ఈట్, స్లీప్, థింక్, రిమెంబర్, రన్, స్పీక్ అండ్ లైక్, గో ఆన్. many words are there. Not only these, many are there. వాటన్నిటి గురించి మనం కొంచెం వీటి గురించి అనలైజ్ చేసుకుంటే మనకి తెలిసిపోతుంది వెర్బ్ అంటే బాబు ఎంత పెద్దదిరా అని.
చెప్పుకోవడానికి VERB ఓన్లీ దెర్ ఆర్ 4 letters యూజ్డ్, బట్ ఇట్ కంట్రోల్స్ ది హోల్ లాంగ్వేజ్. మీరు ఏ భాష తీసుకోండి, ఏ భాషలో అయినా సరే క్రియాపదం, ఆ క్రియాపదం అని చెప్పినప్పుడు 2 వర్డ్సే మనం 2 లెటర్స్ రాసుకున్నాం తెలుగులో, క్రియ అని. ఒకటి దిత్తాక్షరం, ఇంకోటి హల్లు ఒకటి వాడేసుకున్నాం, క్రియ అని చెప్పేసుకున్నాం. క్రియ అంటే ఏమిటి? పని చేయడం, దాన్ని క్రియ అనుకున్నాం. బాగుంది. ఈ పని ఎప్పుడు చేస్తున్నాం? నిన్న చేసామా, మొన్న చేసామా, ఇవాళ చేసామా, రేపు చెయ్యబోతామా? ఆ చెయ్యబోతాం అన్నప్పుడు మనం ఎట్లా ఉపయోగించుకుంటాం? ఇది ఎన్ని విధాలుగా ఉపయోగించుకోవాలి దీన్ని చూడండి. చిన్న ఐడియా నేను చెప్పినప్పుడేను దీన్ని మనం ఎన్ని విధాలుగా ఉపయోగించుకుంటున్నాం. నిన్ననా, ఇవాళ, రేపా? ఇవాళ అయితే జరుగుతూ ఉందా పని, జరిగిపోయిందా, జరగబోతుందా, జరుగుతూ ఉన్నదా అప్పటి నుంచో? ఇవన్నీ దీంట్లో మనం పెట్టుకుంటే ఇదే మనకి ఒక 4 విధాలు వచ్చింది. అలాగే మనం దీని తలక భూతకాలం చూసుకున్నాం అనుకోండి, అప్పటికి వెళ్ళేసరికి అక్కడికి వెళ్ళేసరికి మనకి వెంటనే వచ్చేస్తుంది. ఆ వెంట ఒక భూతకాలంలో ఒక్కటే ఉందా, భూతకాలంలో అది జరగలేదా, జరిగి ఉండలేదా? అలాగ ఆలోచించుకుంటే ఇది ఎన్నో విధాలుగా ఈ వెర్బ్ని మనం ఉపయోగించుకోవచ్చును. టెన్స్లో, ప్రజెంట్ టెన్స్లోనూ 4 విధాలు, పాస్ట్ టెన్స్లో 4 విధాలు, ఫ్యూచర్లో 3 విధాలు, 4 విధాలుగా దీన్ని మనం ఉపయోగించుకోవచ్చును. అది కాకుండా ఇంకాను యాక్టివ్ ప్యాసివ్ వాయిస్లో కూడా ఉపయోగించుకోవచ్చు, అంటే డిప్లొమాటిక్ లాంగ్వేజ్లో కూడా ఉపయోగించుకోవచ్చును. అదంతా మనం ఇప్పుడు చిన్న బ్రాకెట్లో, అంటే చిన్న బాక్స్లో ఏమాత్రం దీని గురించి మనం తెలుసుకోవచ్చు అన్నది చెప్పుకుంటాం. ఆ చెప్పుకునే ముందు ఇది ఏమిటి, యాక్షన్ ఏమిటి, నాన్ యాక్షన్ ఏమిటి? ఇవి యాక్షన్ వర్డ్సే. దీంట్లో ఇంకా నాన్ యాక్షన్ ఉన్నాయి, ఇంకా కొన్ని యాక్షన్ కొన్ని నాన్ యాక్షన్ ఉన్నాయి. అది మనం ఇక్కడ రాసుకుంటాం. ఇది ఎర్లియర్ లిస్టే 3గా విడదీశాను. ఇంకొక క్రియాపదాన్ని మనం ఎక్కువగా పెట్టుకున్నాం, లెర్న్ అనే దాన్ని. తర్వాత ఇక్కడేమో వచ్చి స్మైల్ అనే దాన్ని ఎక్కువగా పెట్టుకున్నాం. ఇప్పుడు మనం చూస్తే లెర్న్, దీంట్లో యాక్షన్ ఉందా లేదా? ఇఫ్ ఎట్ ఆల్ వీ క్వశ్చన్ ఆన్ దిస్ లెర్న్, డూ వీ డూ సంథింగ్? Then the answer is yes, we do something. Action is there. We learn. Right? Alage eat. Can we see the action in it? Learn, can we see the action? Yes, we can see the action. It is shown, it is seen, both are there. Likewise here eat. Eating can be shown, can be seen. And here run. It is shown and seen. 2 క్వశ్చన్లు అడుగుతున్నాను చూడండి. ఒక వెర్బ్ మీద మనం చూడగలమా, చూపించగలమా? లెర్న్ అనే పదాన్ని మనం వాడినప్పుడు, ఆ లెర్న్ అని మనం చేస్తున్నప్పుడు, ఆ పని చేస్తున్నప్పుడు మనం చూపించగలమా? ఎస్. ముందు బుక్ వేసుకొని మనం చదివేసుకుంటూ ఉంటాం. రామా రామా ఈజే బాయ్, రామా ఈజే బాయ్, రామా ఈజే బాయ్, రామా ఈజే బాయ్, రామా ఈజే బాయ్. ఇది చూపించడానికి చూపిస్తున్నాం మనం లెర్నింగ్. మనం లెర్న్ చేయట్లేదు, లెర్నింగ్ చూపిస్తున్నాం. రైట్? అలాగే ఈ లెర్న్ మనం చూస్తున్నాం, చూపిస్తున్నాం కాబట్టి ఇట్ కమ్స్ అండర్ యాక్షన్. యాక్షన్ ఈజ్ ఇన్వాల్వ్డ్. అలాగే ఇక్కడ ఈట్, అఫ్ కోర్స్ దెర్ ఆర్ మెనీ టైప్స్ ఆఫ్ ఈటింగ్. కొంతమంది చూస్తే ముద్దుగా తింటారు, చక్కగా అబ్బాయి ఎంత బాగా తింటున్నారు అనిపిస్తుంది. కొంతమంది తింటే ఏట్రా అసహ్యంగా తింటున్నాడు అనిపిస్తుంది. సో మనం చూడగలుగుతాం, ఆ ఈటింగ్ అనే యాక్షన్ని చూడగలుగుతాం. తర్వాత రన్, నో డౌట్ మన జూనియర్ ఎన్టీఆర్ గారు పరిగెడుతూ ఉంటే పులిలాగా పరిగెడతారు కదా, అది రన్. చూడడానికి ఎంత అందంగా ఉంటుంది. రన్ ఆల్సో వీ కెన్ సీ టు ఇట్, మనం చూడగలుగుతాం. ఇప్పుడు ఇక్కడ రండి, దీస్ 3 వర్డ్స్. రిమంబర్, ఐ రిమంబర్. కెన్ యూ సీ ఇట్? మీరు చూడగలరా? మీరు అడగచ్చు, సార్ మరి సినిమాలో చూపిస్తారు సార్, వాడు రిమంబర్ చేసుకుంటున్నప్పుడు ఇలా సర్కిల్స్ చూపించేసి పాతకి వెళ్ళిపోతారు సార్. దీనికి అది కాదు. ఈ రిమంబర్ మీ ఎదురుకుండా ఉన్న వ్యక్తి కానీ నేను రిమంబర్ చేసుకుంటున్నాను అన్నాడు అనుకోండి, మీకు ఆ యాక్షన్ కనపడుతుందా? ఆన్సర్ ఈజ్ ఆబ్వియస్లీ నో. రైట్? అంటే ఏంటి, ఇక్కడ యాక్షన్ మనకి కనపడదు. దో ఇట్ ఈస్ ద వెర్బ్, ఇది క్రియాపదం అయినా సరే ఇక్కడ యాక్షన్ మనకి కనపడదు. తర్వాత ఇంకోటి, ఐ లైక్ జిలేబీ అన్నాను. ఆ లైక్ జిలేబీ అనేది, ఆ లైకింగ్నెస్, హౌ కెన్ ఐ షో ఇట్? మీరు బాగా తింటున్నారు కదండి జిలేబీలో, తెలిసిపోయింది సార్.
తినడం వేరు, ఆ క్రియ వేరు, మళ్ళీ ఈట్ క్రియ వేరు. ఐ లైక్ జిలేబీ. కెన్ ఐ షో ఇట్ బై ఎనీ మీన్స్? కెన్ యూ సీ ద యాక్షన్ ఓవర్ దర్? నో, దట్ యాక్షన్ కెనాట్ బి సీన్. నౌ థర్డ్ వన్, థింక్. ఐ థింక్. ఐ థింక్. వాడు తింకుతున్నాడా, స్లీపుతున్నాడా? దాట్ డిఫరెన్స్ వీ కెనాట్ మేక్ అవుట్. ఈజ్ ఈ స్లీపింగ్ ఆర్ ఈజ్ ఈ థింకింగ్? ఒక కుర్రాన్ని క్లాస్లో పట్టుకుని నడపడరా అన్నాను. ఎందుకు సార్ నడపడాలి అన్నాడు. నువ్వు పడుకున్నావు రా? లేదు సార్, నేను ఆలోచిస్తున్నాను సార్, మీరు చెప్పింది దాన్ని ఆలోచిస్తున్నాను సార్ అన్నాడు. సో థింకింగ్ ఆల్వేస్ మేకింగ్ స్లీపీ అని మన ఆస్కార్ వైల్డ్ గారు తన హ్యాపీ ప్రిన్స్ అనే కథలో చెప్పారు. థింకింగ్ ఆల్వేస్ మేక్స్ హిమ్ స్లీపీట. పడుకోవడానికి థింకింగ్కి తేడా లేదని చెప్పాడు అతను. కాబట్టి ఈ థింకింగ్ అనేది మనకి కనపడదు, కనపడని యాక్టివిటీ, దాన్ని మనం నాన్ యాక్షన్ అంటాం. ఇక్కడికి రండి, మూడోది స్లీప్, స్మైల్, గో అని 3 వర్డ్స్ రాశాను. స్లీప్కి, ఈ రిమెంబర్కి, ఈ లెర్న్కి ఏమైనా తేడా ఉందా? ఐ లెర్న్ వాట్? దర్ ఇస్ ఎ రిప్లై విత్ ఇట్. ఐ లెర్న్ వాట్? I learn a story, I learn a poem, I learn a letter, I learn a mathematics, I learn a problem, I learn how to solve it. ఆన్సర్ వచ్చింది, రైట్? మళ్ళీ ఇక్కడ అడుగుదాం, ఐ రిమెంబర్ వాట్? ఐ రిమెంబర్ యువర్ నేమ్. ఇమ్మీడియట్గా వచ్చింది ఆన్సర్. ఐ రిమెంబర్ యువర్ నేమ్, ఐ రిమెంబర్ యువర్ నెంబర్, ఐ రిమెంబర్ ది రూట్ ఫర్ ది హౌస్. ఇవన్నీ మనకి జ్ఞాపకం ఉంటాయి. ఐ రిమెంబర్ అంటే ఏంటి? వాట్ అన్నప్పుడు మనకి దీనికి ఆన్సర్లు వచ్చాయి కదా. సేమ్ మేనర్ ఐ స్లీప్ వాట్? ది క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అబ్సర్డ్, మీనింగ్లెస్. అంటే వాట్ డూ ఐ స్లీప్ అని అడిగాడు అనుకోండి, అతను ఒక పెద్ద మూర్ఖ మహారాజు అని అర్థం. ఏమంటే వాట్ డూ ఐ స్లీప్ మీనింగే లేదు దానికి ఆన్సర్ రాదు. చూస్తున్నారా ఇప్పుడు? ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ 9 వర్డ్స్ రాశాను. ఈ 9 వర్డ్స్లోనూ మనం అన్ని క్రియాపదాలని చెప్పుకున్నాం ఇందాకలా. ఇక్కడ ఉన్నప్పుడు దాన్ని విడివిడిగా ఇప్పుడు రాసేసరికి మనకి ఈ రెండింటిలో ఉన్న తేడా తెలిసేసరికి కొంచెం చిన్న పెసర అనిపించింది. ఎస్, దేర్ ఇస్ సంథింగ్ అని. అలాగే ఇక్కడికి దీనికి తేడా చూసేసరికి ఎస్, వెర్బ్ ఈజ్ నాట్ ఏ సింపుల్ థింగ్ టు లెర్న్ అబౌట్. ఇట్ ఈస్ ఏ వాస్ట్ థింగ్. అండ్ సో ఐ సెడ్ ఇట్ ఈస్ ద మెయిన్ థ్రెడ్ ఫర్ ది గార్లాండ్ టు బి ఓవెన్. మనం గార్లాండ్ తయారు చేస్తున్నప్పుడు దారం లేకపోతే గార్లాండ్ తయారవ్వదు, మాల కట్టడం అవ్వదు, సమాహారం అవ్వదు. ఆ హారం తయారవడానికి దారం ఎట్లా ఉండాలో క్రియాపదం అట్లాగే ఉంటుంది. అది ఈజ్ కానివ్వండి, డూ కానివ్వండి, డజ్ కానివ్వండి, హ్యావ్ కానివ్వండి, హ్యాస్ కానివ్వండి, మే కానివ్వండి, కెన్ కానివ్వండి, ఏమైనా అవనండి. లేదు అంటే ఈ లెర్న్, ఈట్, రన్ కానీ, రిమెంబర్, లైక్, థింక్ కానీ, స్లీప్, స్మైల్, గో కానీ ఏమైనా అవనండి, అది ఉండి తీరాలి. అది వెర్బ్ తాలూకా మొట్టమొదటి పరిచయం. మనం దాన్ని మనం పరిచయం చేసుకున్నాం. వర్డ్ని చేసుకున్న తర్వాత ఇప్పుడు దాంట్లో రకాలు మనం చూసేసుకునేసరికి ఇక్కడ ఈ యాక్షన్, నాన్ యాక్షన్ మనకు క్లియర్గా కనపడింది. అదే కాకుండాను అక్కడ ఇంకోటి ఏదో పెద్ద విధానం, వేరే విధానంగా ఉన్నది. అదేంటిది? స్లీప్, దాని మీద వాట్తో క్వశ్చన్ అడగలేకపోతున్నాం. అలాగే ఇక్కడ రిమెంబర్, వాట్ డూ ఐ రిమెంబర్, వాట్ డూ ఐ లైక్, వాట్ డూ ఐ థింక్, వీఆర్ గెటింగ్ ఆన్సర్స్ హియర్ విత్ వాట్. అలాగే ఇక్కడ కూడా వీఆర్ గెటింగ్ వాట్ డూ ఐ లెర్న్, వాట్ డూ ఐ ఈట్, వాట్ డూ ఐ